అనుకున్న నా జీవితాన్ని మళ్ళీ మీరిద్దరూ కలిసి బతికించారు. నేను ఎలా బతికానమ్మా? అసలు నా గురించి మీకెలా తెలిసింది? అక్కడ ఒక కూలి పని చేసుకునే వాళ్ళే మావయ్య. చూడ్డానికి అతంది చిన్న బ్రతుకులా ఉంది, కానీ అడవిలో పడున్న మిమ్మల్ని చూసి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసిన గొప్ప మనసు మావయ్య ఆయనది. అసలు ఎందుకు మావయ్య మీరు అడవిలోకి వెళ్ళారు? నేను కావాలని అక్కడికి వెళ్ళానమ్మా. నా బతుకు మీద నేను విసిగిపోయాను. ఆ అపూర్వ బతుకున్నంతకాలం మన కుటుంబంలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరని నాకు అర్థమైపోయిందమ్మా. శోభాచంద్ర చెల్లెమని నేనే చంపానన్న కేసులో నన్ను ఇరికించి నాకు శిక్ష పడేలా చేస్తుందని నాకు అర్థమైపోయింది. ఈరోజు నన్ను, రేపు మన కుటుంబంలో ఇంకొకరిని తన స్వార్థం కోసం ఆ అపూర్వ ఏమైనా చేస్తుందని నాకు చాలా భయం వేసిందమ్మా. అందుకే కోర్టులోంచి బెయిల్ మీద బయటికి రాగానే ఆ అపూర్వని చంపేయాలని నేను ఆ అడవిలోకి వెళ్ళి తనకి ఫోన్ చేశాను. ఆ రాక్షసి తెలివైంది కదమ్మా. నేను ఆ అపూర్వని రమ్మని చెప్పినప్పుడే నేను తనని ఏమైనా చేస్తానేమోనని భయపడి చాలా తెలివిగా శరత్చంద్ర గారిని అక్కడికి వచ్చేలా చేసింది. ఆయన్నే కనుక రాకపోయి ఉంటే ఆ అపూర్వ నా చేతుల్లో చచ్చిపోయి ఉండేది. సరిగ్గా ఆఖరి నిమిషంలో శరత్చంద్ర గారు అక్కడికి వచ్చారమ్మా. అది సరే మావయ్య, మిమ్మల్ని కాల్చిందెవరు? మావయ్య చెప్పండి, అడుగుతుంది మిమ్మల్ని. బావా వద్దు బావా, వద్దు బావా, ప్లీజ్ బావా, ఆవేశపడదు బావా. ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్ బావా. ఓకే, ఒక పని చేద్దాం, మనం అర్జెంటుగా వెళ్ళి సూర్య గారిని కలుద్దాం బావా. అత్తయ్యని చంపబోయింది అపూర్వనేనని మనం చెప్దాం బావా. చెప్తే ఏం చేస్తాడా సూర్య? కంప్లైంట్ బుక్ చేసుకుని అపూర్వని అరెస్ట్ చేస్తారు. అప్పుడు అపూర్వ లాయర్ వచ్చి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాడు. అపూర్వ కోర్టుకి ఇంటికి తిరుగుతూనే ఉంటుంది. మా అమ్మని చంపాలనుకున్నాడు చచ్చాడు గనక సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు కూడా కేసు కొట్టేస్తుంది. అప్పుడు కోర్టు నుంచి బయటకు వచ్చిన అపూర్వ నన్ను మా అమ్మని చూసి ఒక వ్యంగ్యంగా నవ్వుతుంది చూడు. ఆ నవ్వుని చూస్తూ ఉండడం నా వల్ల కాదు బావా. అందుకే చట్టాన్ని న్యాయాన్ని నా చేతుల్లోకి తీసుకొని ఇవాళ తీర్పు ఇవ్వాలనుకుంటున్నాను. మా అమ్మని చంపాలనుకున్న అపూర్వని నా అసలు ఈ మధ్యకాలంలో ఏంత నవ్వెప్పుడు నవ్వలేదు పిన్ని. అమ్మాయి నువ్వేం అనుకోనుండో మాట చెప్పనా? నీ నవ్వులో ప్రేతకల కనబడుతోంది అమ్మాయి. ఇదే నీ చివరి నవ్వేమో అనిపిస్తోంది. పిన్ని అదిగో చూసావా, గుడిలో గంటలాగా నా మాటకి ఫోన్ ఎలా మోగుతోందో. అంటే నేను చెప్తోంది సత్యం అమ్మాయి. నోరు మూసుకో, మాట్లాడు. ఏంటి? అపూర్వ, ముందు నువ్వు బ్రతికుండాలంటే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఎక్కడుంటే నీకెందుకే?
అసలు నా బ్రతుకు గురించి నువ్వేంటే నీ బోర్డు సలహాలిచ్చేది? నాకు నచ్చినంత కాలం బ్రతికి ఆ తర్వాత నాకు బోరు కొడితే ఆ తర్వాత నేనే నా చావుని ఆహ్వానిస్తాను. అది అది నా రేంజ్. నా దగ్గరికి రావడానికి చావు కూడా భయపడుతుందే. చూడు, చావు భయపడుతుందేమో, కానీ నా మొగుడు గగన్ భయపడడు. మా అత్తని చంపబోయినవాడు నా మొగుడికి దొరికాడా పూర్వా? అతను నువ్వే చంపమన్నావని గగన్ కి చెప్పేశాడు. ఇప్పుడు నా భర్త నిన్ను చంపడానికి నీ దగ్గరికే వస్తున్నాడు. చూడు, అర్జెంటుగా పారిపో, లేదంటే చస్తావు చెప్తున్నా. హలో, ఏమంటుందమ్మాయి? ఇందాక నువ్వేమన్నావు? ఇదే నీ ఆకరణ అవుతుందేమో అన్నాను. కొడితే కొట్టేవు గాని ఫోన్లో భూమి ఏం చెప్పిందో నీకు ఎందుకంత కోపం వచ్చిందో చెప్పమ్మాయి. నేనే ఆ శారదని చంపబోయానని ఆ గగన్ గడికి తెలిసిపోయిందంట. వాడు నన్ను చంపడానికి ఇంటికొస్తున్నాడంట. నువ్వు చేస్తే పెద్ద పండుగ చిన్న పండుగ కలిపి చేసుకుంటుందా భూమి? వాడు నేను చంపడానికి వస్తున్నాడని నీకెందుకు చెప్తుంది? ఎందుకంటే అదేమీ నా మీద ప్రేమతో చెప్పట్లేదు. నన్ను చంపి దాని మొగుడు ఎక్కడ జైలుకి వెళ్తాడోనని భయంతో చెప్పింది. వెర్రి వెంగళమ్మలాగా ఇంకా నిలబడి మాట్లాడుతున్నావేమిటమ్మాయి? ఇలాగే నాతో కాలక్షేపం చేస్తూ కూర్చున్నావనుకో, ఆ గగన్ గాడు వచ్చి నీ ప్రాణాన్ని జాంపండు తెంపుకుపోయినట్టు తెంపుకుపోతాడు. పరిగెత్తు.